రీసెంట్‌గా మన ఛానల్‌లో దుబాయ్ కునాఫా చాక్లెట్‌ని తయారు చేశాను కదా! చాలా వచ్చింది. ఈసారి అయితే మాత్రం కునాఫాతోటి మంచి స్వీట్ తయారు చేస్తున్నాను. చాలా బావుందండి. నేను ఫస్ట్ టైమ్ ఈ స్వీట్‌ని తయారు చేశాను. యూట్యూబ్‌లో చూసే తయారు చేశాను. ఫస్ట్ టైమ్ తయారు చేశానండి. చాలా వచ్చింది. నాకైతే భలే నచ్చింది దీని టేస్టు. మీరు కూడా ఇదే మెథడ్‌ని ఫాలో అయ్యి మంచిగా ఈ స్వీట్ తయారు చేసుకున్నారంటే చాలా కుదురుతుంది. మీకు కూడా అలాగే నచ్చుతుంది. నోట్లో వేస్తే ఇట్టే కరిగిపోయిందండి. అంత బావుందండి ఈ కునాఫా స్వీటు. ఇదైతే రంజాన్ సీజన్‌లో ఎక్కువగా చేసుకుంటారంట. నేను అందుకని ఈ రంజాన్ సీజన్‌లో చేసుకునే వాళ్ళ కోసం కూడా ఈ వీడియో చేస్తున్నాను. చాలా వచ్చింది. దీనికోసం నేను ఇలా సన్న కునాఫా సేమియాని తీసుకోవాలి. మనం మొత్తం సేమియా ఇలా పొడవుగా ఉంటుంది కదా! ఈ కునాఫా సేమియా దీన్ని మొత్తం ఇలా క్రష్ చేసుకుంటూ చిన్న చిన్న పీసెస్ అయ్యే వరకు ఇలా క్రష్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ రోస్టెడ్ తీసుకున్నాను. మీరు రోస్టెడ్ అయినా తీసుకోవచ్చు, నార్మల్‌దైనా. తర్వాత మనం నెయ్యిలో వేయించుకోవచ్చు. నేను ఇలా చిన్న చిన్న ముక్కలు అయిందాక ఇలా క్రష్ చేసుకున్నాను. నార్మల్ సేమియా లాగా ఇలా అయిపోయింది. తర్వాత దీంట్లోకి 2 స్పూన్ల వరకు నెయ్యి వేసి కలుపుకుంటున్నానండి. ఆల్రెడీ రోస్టెడ్ కాబట్టి ఇలా కలుపుకుంటున్నాను. మీరు రోస్టెడ్ కాకుండా ఒకసారి మీకు ఇష్టమైతే ఒకసారి 2 స్పూన్ల నెయ్యి వేసుకొని వేయించుకోండి. దోరగా వేయించుకొని యూజ్ చేసుకోవచ్చు. నేను ఇలాగే వేస్తున్నాను. ఈ నెయ్యి అంతా దీంట్లో బాగా మిక్స్ చేస్తున్నాను. దీంట్లో స్వీట్ కోసం మిల్క్ మేడ్ వేస్తున్నాను. స్వీట్‌కి సరిపడా మిల్క్ మేడ్ వేస్తున్నాను. మీ దగ్గర మిల్క్ మేడ్ ఉంటే వేసుకోండి. మిల్క్ మేడ్ లేకపోతే మాత్రం చక్కెర వాటర్ వేసుకొని కలుపుకోండి. కొంచెం జోరుగా కాకుండా ఎక్కువ చక్కెర వాటర్ వేసేసుకోకండి. కొంచెం వేసుకోండి. కాస్త ఈ సేమియా తడిచే విధంగా వేసుకుంటే సరిపోతుంది. ఇలా మిల్క్ మేడ్ మొత్తం బాగా మిక్స్ చేసి కలిపేసుకోవాలి. దీంట్లో కాసేపు నానాలండి ఈ సేమియా. ఈ బాగా మిక్స్ చేసేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకుందాము. తర్వాత మనం ఒక గిన్నెలోకి పాలు పోసుకొని మరిగించుకుందాం. ఇప్పుడు దీంట్లోకి నేను ఒక 1/2 లీటర్ ప్యాకెట్లో సగం పాలు మాత్రమే పోసుకున్నాను. ఇలా పావు లీటర్ పాలు పోసుకొని పాలు మరుగుతూ ఉండంగానే మనం ఇలా ఒకసారి బాగా కలుపుకుంటూ మరిగించుకోవాలి, అడుగంటుకోకుండా. ఇది మరుగుతూ ఉండంగానే నేను ఇంకొక కొంచెం పాలని ఒక గిన్నెలో తీసుకొని దీంట్లోకి 2 స్పూన్ల వరకు కార్న్‌ఫ్లోర్‌ని వేసుకున్నాను. ఇలా కార్న్‌ఫ్లోర్ ముందే ఒక గిన్నెలో ఇలా కలుపుకొని మిక్స్ చేసుకుంటే బాగా కలుస్తుంది. డైరెక్ట్‌గా మరిగే పాలల్లో కానీ వేసుకున్నామంటే ఒక్కోసారి ముద్దగట్టే అవకాశం ఉంది కాబట్టి ఇలా ఒకసారి కొంచెం పాలలో ఈ కార్న్‌ఫ్లోర్‌ని బాగా మిక్స్ చేసేసుకుంటున్నాను. కార్న్‌ఫ్లోర్ కూడా ఎక్కువ వేసుకోవద్దు మీరు. పావు లీటర్ పాలల్లోకి కొంచెం పాలు విడిగా పోసుకొని దాంట్లోకి 2 స్పూన్ల కార్న్‌ఫ్లోర్ మాత్రమే కలుపుకోండి. మీరు చేసుకునే దాన్ని బట్టి క్వాంటిటీ చూసుకొని చేసుకోండి. ఇలా పాలు బాగా ఒక పొంగు వచ్చిన తర్వాత మనం ముందుగానే మిక్స్ చేసుకున్న ఈ కార్న్‌ఫ్లోర్ పాలని దీంట్లో కలిపేసుకోవాలి. కలుపుకుంటూ ఉడికించుకోవాలండి. ఇది మధ్యలో కలపకుండా ఉన్నామంటే ఉండగట్టేసే అవకాశం ఉంది. అలాగే అడుగు కూడా అంటుకొని మాడిపోయే అవకాశం కూడా ఉంది. బాగా ఇలా కలుపుకుంటూ మిక్స్ చేసుకోవాలి మనం. స్లోగా కలుపుకుంటూ సిమ్లో పెట్టుకొని మాత్రమే ఉడికించుకోండి. కాస్త ఇలా బాగా చిక్కపడింది కదా! ఇలా చిక్కపడుతుందన్నప్పుడు మనం కొంచెం వెనిలా ఎసెన్స్ వేస్తున్నాను. మీకు కావాలనుకుంటే మీరు యాలకుల పొడి కూడా వేసుకోవచ్చు. నా దగ్గర వెనిలా ఎసెన్స్ ఉందని అది వేసాను. యాలకుల పొడి కూడా వేసుకోవచ్చు మంచిగా ఫ్లేవర్ కోసం. ఇలా బాగా కలుపుకోవాలి. కాస్త చిక్కబడిపోయింది కదా! ఇప్పుడు మనం చక్కెర వేసుకుందాము. దీంట్లో నేను ఒక 3 స్పూన్ల వరకు చక్కెర వేసాను. మీ స్వీట్‌ని బట్టి చూసి వేసుకోండి. ఒకసారి చూసుకొని తర్వాత వేసుకోండి. 3 స్పూన్ల చక్కెర వేసుకొని బాగా కలుపుకుంటున్నాను. మీకు కావాలంటే మరో 2 స్పూన్లు కూడా వేసుకోవచ్చు స్వీట్‌ని బట్టి. మీరు తినే స్వీట్‌ని బట్టి. ఇలా బాగా కలిసిన తర్వాత దీంట్లోకి ఒక చీజ్ స్లైస్‌ని కూడా వేసుకుందాము. ఈ చీజ్ వేసుకుంటే ఏంటంటే క్రీమీగా బాగుంటుంది ఈ స్వీట్‌లోకి. ఇలా చీజ్ కూడా వేసేసుకొని మొత్తం చీజ్ అంతా బాగా మెల్ట్ అయ్యే వరకు బాగా ఇలా కలుపుకుంటూ మెల్ట్ చేసుకోవాలి. కాసేపటికి ఇది బాగా దగ్గర పడిపోతుంది. ఇలా దగ్గర పడిన తర్వాత మనం స్వీట్‌ని ప్రిపేర్ చేసుకుందాము. ఇలా బాగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. మనం గంటెతో కలుపుకుంటూనే ఉండాలి కంటిన్యూస్‌గా. లేదంటే అడుగంటుకుపోయిందంటే మాడు వాసన వచ్చేస్తుంది. స్వీట్ అంతా పాడైపోతుంది. చూడండి ఇలా బాగా చిక్కగా దగ్గర పడిన తర్వాత ఆపేసుకొని మరీ దగ్గర పడిన దాకా ఉడికించుకోవాల్సిన అవసరం లేదు. ఇలా క్రీమ్ లాగా అయిపోయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే కాసేపటికి ఇది చల్లారిన తర్వాత కాస్త చిక్కబడుతుంది. అప్పుడు బాగుంటుంది. ఇది పక్కన పెట్టేసుకొని చల్లారనిద్దాము. తర్వాత మనం ఒక గిన్నెలోకి ఇలాగా మనం ముందుగానే మిల్క్ మేడ్ నెయ్యి వేసి కలుపుకున్న ఈ సేమ్యాన్ని ఒక గిన్నెలోకి ఈ విధంగా సర్దుకుందాము చక్కగా. మనం వెడల్పాటి ప్లేట్ లాంటి దాంట్లో అయినా వేసుకోవచ్చు. నేనైతే ఈ గిన్నెలో కొంచెమే కదా చేస్తున్నానని ఈ గిన్నెలోకి పెడుతున్నాను.
ఇలా బౌల్లోకి వేసేసుకొని సేమ్ అంతా నీట్గా చుట్టూరు సర్దుకోవాలి. ఇలా సర్దుకుంటే మొత్తం మనకి మధ్యలో క్రీమ్ వేసుకునే దానికి బాగుంటుంది. తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ కార్న్‌ఫ్లోర్ పాల మిక్స్‌ని మొత్తం మధ్యలో ఇలా సెంటర్‌లో వేసేసుకుంటున్నాను. ఇలా సెంటర్‌లో అంతా వేసేసుకొని దీనిపైన మరో లేయర్ సేమియా వేసుకుంటే బాగుంటుంది. ఇలా సేమియాతోటి కరకరలాడుతా ఈ స్వీట్ లోపల సాఫ్ట్‌గా భలే ఉంటుందండి ఇది. మీరు ఒకసారి ట్రై చేయండి. తర్వాత మనం మిగిలిన సేమియాని కూడా దీని మీద ఇలా సర్దుకున్నట్టు వేసేసుకుందాము. మీరు ప్లేట్లో వేసుకున్నారంటే కేకుల్లాగా కూడా వస్తాయి. నేను ఇలా గిన్నెలో వేసుకుంటున్నాను కదా! ఇలాగా నాకు వీలైనట్టు నేను చేస్తున్నాను. మీకు కొంచెం వెడల్పాటి ప్లేట్లో గాని వేసుకున్నారంటే ఇంకా బాగుంటుంది. నేను చేసేది కొంచెమే కాబట్టి ఇలా మొత్తం నీట్‌గా సర్దేసుకున్న తర్వాత మనం దీనిపైన ముందుగానే నేను ముక్కలుగా చేసి పెట్టుకున్న పిస్తా పప్పులను వేసేసుకుంటున్నాను. ఇలా నీట్‌గా ఒకసారి సర్దుకొని అప్పుడు పిస్తా పప్పులను వేసుకుందాము. గార్నిష్ కోసం పిస్తా పప్పులను వేసుకుంటున్నాను. ఈ రెసిపీలో ఏంటంటే పిస్తానే యూజ్ చేస్తారు. మీకు కావాలంటే జీడిపప్పులు కూడా మిక్స్ ఇలా ముక్కల్లాగా చేసుకొని వేసుకోవచ్చు. స్వీట్‌లోకి చాలా బాగుంటుంది. చాలా టేస్ట్‌గా కూడా ఉంటుంది. అంతేనండి. చాలా సింపుల్‌గా, చాలా టేస్టీగా కునాఫా స్వీట్ తయారైపోయింది. రియల్‌గా చెప్పాలంటే ఈ స్వీట్ పేరైతే అసలు నాకు తెలీదండి. చాలా బాగుంది. వీడియోలో చూసి నేను కూడా ట్రై చేశాను. నాకైతే భలే కుదిరింది. మీరు కూడా సేమ్ ఫాలో అయ్యి ఈ రెసిపీని చేశారంటే ఇంతే టేస్ట్‌తో మీరు ఎంజాయ్ చేయొచ్చు. చాలా బాగుంది కూడా. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోనోళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.